అయితే నాకొక ఆలోచన వచ్చిందల్లా. ఏందంటారా? నేను సచివాలయానికి బొయ్యి, ఆడ మంత్రులు కూర్చునే కుర్చీలో కూసోని, మా దోస్తులను గూడా నా పక్క పొంటి కుర్చీలో కూసోబెట్టుకొని, అక్కడ ఆఫీసర్లతోని మాట ముచ్చట పెట్టుకుంటా, మా ఊరి ముచ్చట్లు చెప్పుకుంటా, సోషల్ మీడియాను ఎట్లా వాడాల్నో వాళ్ళకు ఉపాయాలు చెప్పుకుంటుంటే ఎట్లుంటదంటారు? రేపో మాపో సచివాలయం లోపలికి పోయి, మా దోస్తులతోని గిసోంటి మీటింగే ఒకటి పెడతా ఆఫీసర్లతోని. ఆ! ఏందవ్వా ఏం మాట్లాడుతున్నావు? సచివాలయం లోపలికి ఎవరు పడితే వాళ్ళు పోవచ్చునా? అది మంత్రులుండే జాగా. మంత్రులే ఆఫీసర్లకు ఆర్డర్‌లియ్యాలే అని అంటారా ఏంది? కరెస్టే. కానీ ఇది షేపాటి రాజ్యం గదా! మార్పొచ్చిందోల్లా. పరిశాన అనిపిస్తుందా ఏంది? అయితే మీకు జగ్గారెడ్డి సార్ ఎరికే గదా! మాజీ ఎమ్మెల్యే. కానీ సార్ ఇప్పుడు వార్డు మెంబర్ గూడా గాదు. కానీ డైరెక్టు మంత్రి అయిపోయిండా ఏంది అని అనుమానం కొడతాంది. అరవంటే సచివాలయంలో ఉన్నోళ్ళందరూ జగ్గారెడ్డి మంత్రి అయిండని ఫిక్స్ అయిపోయిర్రు. సార్‌కు మంచిగా సీట్ ఇచ్చిర్రు. చేతులు కట్టుకొని సార్ చెప్పినట్టు చేత్తాండు గూడా. అగో అగో మన జగ్గారెడ్డి సార్ చూడురోల్లా చుట్టుముట్ట ఆఫీసర్లను కూర్చోబెట్టుకొని అసలు ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చుకుంటా ఆర్డర్లు ఎత్తాడా. ఇది మన తెలంగాణ సచివాలయమే అంటే మంత్రులు ఉండే జాగనే. మన పాలనంతా ఆడికెళ్ళే నడుస్తుంది. మంత్రులు ఆఫీసర్లతోని మీటింగులు పెట్టుడు, ఆర్డర్లు ఇచ్చుడు ఇవన్నీ ఈడికెళ్ళే నడుతాయి. కానీ ఈ సచివాలయంలకు జగ్గారెడ్డి సార్ వచ్చిండు. సరే అత్తమాయే ఏదో పనివాడు వచ్చిండు కావచ్చు అని అనుకోవచ్చు. కానీ ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టిండోళ్ళ మీటింగు ఇట్లా చెయ్యాలి, గట్ల పోవాలి, గిది చెయ్యుర్రి గది చెయ్యుర్రి అనుకుంటా వాళ్ళకు కిటుకులు చెప్పుకుంటూ ఆర్డర్లు పెడుతుండు. ఇప్పుడు మనము 6 నెలల కిందట సదాశివపేట మున్సిపాలిటీ, సంగారెడ్డి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీకి సంబంధించి ఆ రోజు రివ్యూ చేసినాం. సదాశివపేట మున్సిపాలిటీకి సంబంధించి సొంతగా ఒక ఫిల్టర్మెంట్ మనమే, ఇంటెక్వెల్ మనమే. అంటే డ్యామ్ బంజీరా డ్యామ్ నుంచి మన గతంలో ఏడిగడ్డ సంఘం నుంచి తీసుకున్నాం. అదే ఏడిగడ్డ సంఘం దగ్గర వాటర్ సఫిషియెంట్ ఉంటాయి. ఏడిగడ్డ సంఘం నుంచి వాటర్ అక్కడ ఫిల్టర్ ఇంటెక్వెల్ అక్కడ కట్టి అక్కడ నుంచి మనము ఈ ఎక్కడ ఈ శివార్లో సదాశివపేట టౌన్ శివార్లో మన స్థలం కూడా చూసాం. ఆ చిన్న చేతల్లో ఆ తోవల అక్కడ ల్యాండ్ ఆడ 2-3 ఎకరాలు అలాట్మెంట్ చేయించారు. ఇగో ఇది మన షేపాటి రాజ్యం అంటే. సచివాలయం అంటే ప్రభుత్వం పాలన అంతా ఆడికెళ్ళే నడుతుంది. సర్కార్ ఆఫీసులో జగ్గారెడ్డి సార్ కూర్చొని ఆర్డర్లు ఇచ్చుడేందోలా. సారు మంత్రి కాదు కదా, ఎమ్మెల్యే కమస్కం వార్డు మెంబర్ కూడా కాదాయే. కానీ షేపాటి రాజ్యంలో మంత్రులే అయిపోయారని కొడుతుంది. ఎవ్వరు పడితే వాళ్ళు లోపలికి పోడు, మంత్రుల కుర్చీలో కూసునుడు, ఆఫీసర్లకు ఆర్డర్లు ఇచ్చుడు, ఆఫీసర్లు ఏమో చేతులు కట్టుకొని వినుకుంటా వాళ్ళు చెప్పింది వినుడు. చూసినావా ఇందిరమ్మ రాజ్యం ఎట్లా వెలిగిపోతుందో. ఇలా జగ్గారెడ్డి సారు పోయిండు, రేపు ఊర్లలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త కూడా గిట్లనే పోయి రివ్యూ మీటింగ్లని ఆఫీసర్లతో పెడతాడు కావచ్చు. వాళ్ళు కూడా కార్యకర్త ముంగట చేతులు కట్టుకొని గిట్లనే ఉంటారు అయి ఉండాలి. అంతే కదా మరి. లేకుంటే జగ్గారెడ్డి సార్ ఏమన్నా మంత్రా ఎమ్మెల్యే నాకు ఇట్లా మీటింగులు పెట్టేందుకు? షేపాటి లీడర్ అయితే మంత్రిని అన్నట్టు ఆఫీసర్లతో మీటింగులు పెట్టుడేంది? గిట్లనే గరం అయితే రూపాయల కోసం సచివాలయానికి వచ్చిన జనాలు.